హృదయంలో ఉన్నట్టు పాపాన్ని విడిచిపెట్టడానికి చక్కని దేవుని వాక్యాన్ని ముందుకు వస్తున్నప్పుడు దాన్ని అంగీకరించు. భూమి మీద పరలోకంలో ఉన్న ఈరోజు అనేక మంది భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఉందని చెబుతున్నారు. కానీ పరలోకంలో ఉందని చెప్పేసి లేఖనాల ద్వారా మీకు చూపిస్తున్నాను. మీరు లేఖనాలు పరిశీలించినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన పరలోకంలో ఉందని రాయబడి ఉన్నది. భూలోకంలో లేదు. దయచేసి మా కార్యక్రమం చూడండి. 1000 ఏళ్ల పరిపాలన పరలోకంలో భూలోకంలో లేదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ రిఫార్మ్ మూవ్మెంట్ సమర్పించు క్రీస్తు రెండవ రక్షణ సువార్త. పాస్టర్ జి డానియల్ గారు వాక్య సందేశం అందించారు. వారు బెంగళూరు పట్టణంలో గొప్ప దైవజనులుగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు వారు తమిళ మెసేజ్ విందాం. తెలుగులో ట్రాన్స్లేషన్ మా తండ్రి గారు పాస్టర్ జి మాణిక్యం గారు అనువాదం చేస్తారు. கர்த்தருடைய பரிசுத்தமான நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగాక. இந்த அருமையான நல்ல நாளிலே ఈ యొక్క అద్భుతమైన శుభ సమయములో இந்த டிவி நிகழ்ச்சியின் மூலமாக ఈ యొక్క టీవీ కార్యక్రమం మూలముగా உங்களை సந்திப்பதில் நான் மிக்க மகிழ்ச்சி அடைகிறேன். మిమ్మల్ని సందర్శించి నాకు చాలా సంతోషంగా ఉంది. இந்த நல்ல நாளிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நல்ல நாமத்தில் வாழ்த்துதலையும் நன்றியும் தெரிவித்துக் ఈ యొక్క మంచి సమయంలో యేసుక్రీస్తు ద్వారా శుభాకాంక్షలు వ్యక్తపరుస్తున్నా. நாம் யாவரும் கண்களை மூடி ஜெபிப்போம். మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. பரலோகத்தில் இருக்கிறதான எங்கள் பரம்பிதாவே, పరలోకమున్నటువంటి మా తండ్రి, இந்த అరుமையான இந்த நல்ல வேலைக்காக நன்றி செலுத்துகிறோம். ఈ యొక్క అద్భుతమైనటువంటి శుభ సమయం ఇప్పుడు దేవుని గ్రంథము నుండి அதிசயங்களை பார்க்கும்படி எங்கள் ஆவியின் கண்களை திறந்த అద్భుతమైనటువంటి అతిశయములు చూడడానికి మాకు ఆత్మ కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ஆண்டவரை செய்து கொடுக்கிற அடியனை மூடி மறைத்து வல்லமை எடுத்து பயன்படுத்த வேண்டுமாறு ஜெபிக்கிறோம். ఆయన అనువాదం చేసేటటువంటి వాడిని ప్రభు ఆయన మీ యొక్క కర్మలతో ఎత్తి పెట్టుకొని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. செய்தி கேட்கிற பிள்ளைகளும் ఆయన యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రజలకు செய்தி இப்படியா இருக்கிறதா என்று உணர்ந்து ఈ యొక్క సందేశం ఎలాగా ఉంటదని వాళ్ళు తెలుసుకొని மனம் திரும்பி பாவரிக்கை செய்து మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవం కలిగి இந்த செய்தியை கேட்கக்கூடிய பிள்ளைகளா இருக்கிற நீங்கள் ఈ యొక్క సందేశం వినకూడినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మీకు தேவனிடத்தில் உங்களை ஒப்பு கொடுத்து దేవుని యొక్క సమకూలమైన అప్పగించి தாழ்த்தி విచ్చి మీ చేతికి ஜெபித்து ప్రార్థన చేసి பாவரிக்கை செய்து పాప క్షమాపణ అనుభవం పొంది பாவ அறிக்கை பாவ மன்னிப்பை பெற்றுக் கொள்ளும்படியா ஜெபிக்கிறேன். పాపము పాప నివారణ పొందాలని మీకు ప్రార్థన చేస్తూ ఉన్నా. தொடர்ந்து உங்களுடைய பிரசனை எங்களோட அசைப்பட வேண்டுமாறு తిరుగా మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉన్నట్లు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மூலம் மிக தாழ்மையோடு ஜெபிக்கிறோம். జీవన நல்ல ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. இந்த நல்ல நாளிலே உங்களிடத்தில் இருக்கிற வேதாகமத்தை சற்று திருப்பி வைத்துக் கொள்ளுங்க. ఈ యొక్క మంచి సమయంలో మీ కాడున్నటువంటి దేవుని గ్రంథం ఒకసారి తెరిచి చూద్దాం. இதை வெளிப்படுத்தின விசேஷம் 20ஆம் அதிகாரத்தை திருப்பி வைத்துக் கொள்ளுங்க. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి మనం తెరిచి చూసినట్లయితే 20ஆம் அதிகாரத்திலே 4வது வசனத்தில் கடைசி 3 வரிகள் என்ன சொல்கிறது என்றால் 20వ అధ్యాయం 4వ వచనములో చివరి 3 వచనాలు ఏం చెబుతున్నదంటే அவர்கள் உயிர்த்து கிறிஸ்துவோட கூட 1000 வருஷம் அரசாண்டார்கள். యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము చిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలు సూచితని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరం క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. அவர்கள் உயிர்த்து கிறிஸ்துவோட கூட 1000 வருஷம் அரசாண்டார்கள் என்று சொல்கிறது. వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేశారు. 6வது வசனம் என்ன சொல்கிறது என்று சொன்னா 6వ వచనం ఏం చెప్పబడుతుందంటే முதலாம் உயிர்த்ததலுக்கு பங்குள்ளவன் பாக்கியவானும் మొదట పునరుద్ధానములో పాలు పొందగలవారు ధన్యులు பரிசுத்தவானுமாய் இருக்கிறார். పరిశుద్ధులై ఉందురు. இவர்கள் மேல் 2ஆம் மரணத்திற்கு அதிகாரம் இல்லை. ఇట్టి వారి మీద 2వ మరణం మీద అధికారము లేదు. இவர்கள் தேவனுக்கும் கிறிஸ்துவுக்கும் వీరు దేవునికును క్రీస్తుకును முன்பாக యాజకులై ஆசாரியராய் இருந்து క్రీస్తుతో కూడా அவரோடு கூட 1000 வருஷம் அரசாளுவார்கள். ఆయనతో కూడా 1000 సంవత్సరం రాజ్యము చేయుదురు. இந்த 1000 வருட அரசாட்சி குறித்து தான் இப்போது நாம் செய்தியாக ఈ యొక్క 1000 సంవత్సర పరిపాలన గురించి ఇక్కడ ఒక సందేశం మనము ఇస్తున్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்து தாமே இந்த உலகத்திற்கு வரும்பொழுது ప్రభు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు 1 தெசலோனிக்கேயர் புத்தகம் 4வது அதிகாரம் 16வது வசனம் 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు
அங்க என்ன சொல்லுகிறதுன்னா, ஏனெனில் అక్కడ ఏం రాయబడి ఉందంటే ஏனெனில் கர்த்தர் தாமே ஆரவாரத்தோடும் பிரதான தூதனுடைய சத்தத்தோடும் தேவ எக்காலத்தோடும் வானத்திலிருந்து இறங்கி வருவார். அப்பொழுது கிறிஸ்துக்கள் மரித்தவர்கள் முதலாவது எழுந்திருப்பார்கள். ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. உயிரோடு இருக்க நாமும் கர்த்தருக்கு எதிர்கொண்டு போக మనము సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా ప్రభుతో కూడా మనం ఎదురినప్పుడు மேகங்கள் மேல் அவரோடு கூட ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்பட்டு మేఘముల మీద ఆయనతో కూడా మనం కూడా కొనిపోబడతాము. இவ்விதமா எப்பொழுதும் கிறிஸ்துவுடனே கூட இருப்போம். ఈ విధంగా ఎప్పుడు కూడా క్రీస్తుతో కూడా మనము ఉంటాము. இதுதான் 1 கொரிந்தியர் புத்தகம் 15ஆம் அதிகாரத்திலும் ఇదే కూడా 1 కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయములో 51వ వచనము 52వ వచనం 51వ వచనము 52వ వచనం రాయబడి ఉన్నది. இதோ ஒரு ரகசியத்தை உங்களுக்கு அறிவிக்கின்றேன். ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించు గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. 52వ వచనంలో పూర్తిగా చదువుకుందాము. బ్రోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. இந்த தெசலோனிக்கர் புத்தகமும் ఈ దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, இந்த கொரிந்தியருக்கு எழுதின புத்தகமும் ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, இந்த 2 పుస్తకத்திலும் என்ன சொல்லப்படுகிறது? ఈ 2 పత్రికల్లో కూడా మనం ఏమి చెప్పబడుతుందంటే, கர்த்தராகிய இயேசு கிறிஸ்து தாமே இந்த உலகத்துக்கு 2வது முறை வரும்பொழுது ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకముకు 2వసారిగా వచ్చినప్పుడు கிறிஸ்துவுக்குள் மரித்த பரிசுத்தவான்கள், క్రీస్తులో మృతి పొందినటువంటి పరిశుద్ధులు, மரித்தாக இருக்கிற பரிசுத்தவான்கள், క్రీస్తులో మృతి పొందినటువంటి పరిశుద్ధులు இவர்களை பரலோகத்திற்கு எடுத்துக்கொள்ளப்படுகிறார்கள். అందరూ కూడా పరలోకమునకు ఎత్తబడతారు. இது மத்தேயு புத்தகம் 24ஆம் அதிகாரம் మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 31வது வசனம் சொல்லுகிறது. 31వ వచనం చెప్పబడుతున్నది. தேவ தூதர்களை தேவன் அனுப்பி வைக்கும் பொழுது దేవదూతలు దేవుడు పంపించినప్పుడు அவர்கள் பல இடங்களிலும் இருந்து ఆయన పలు ప్రాంతముల నుండి, அதாவது வானத்தின் ஒரு முனை முதற்கொண்டு ఆకాశము ఒక చివర నుండి மறுமுனை மற்றும் 4 திசைகளை ఆ చివర నుండి నలుదిక్కులు కూడా பரிசுத்தவான்களை கூட்டி சேர்ப்பார்கள். పరిశుద్ధుల్ని వారు పోగు చేస్తారు. அவர் கிறிஸ்துவுக்குள் மரித்த எந்த பரிசுத்தவானா இருந்தால் క్రీస్తులో ఉండి ఏ పరిశుద్ధుడైనా మృతి పొందిన ఎడల எக்கால சத்தம் தொனிக்கும் பொழுது ఆ బోర శబ్దము వారికి వినబడినప్పుడు அவர்கள் உயிரோடு எழுப்பப்படுகிறார்கள். వారు ప్రాణముతో లేపబడుదురు. அப்பொழுது அவர்கள் உயிரோடு எழுப்பப்படும் பொழுது అప్పుడు వారు ప్రాణముతో లేపబడినప్పుడు அப்போ ஒரு நிமிடம் தூங்கி எழுந்தது போல ఒక నిమిషము నిద్రపోయి లేచినట్లు వారు అనుభవం కలిగి ఉంటారు. இதைத்தான் கொரிந்தியர் புத்தகத்திலும் சொல்லுகிறார். ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడి ఉన్నది. அவர்கள் உயிரோடு எழுப்பப்படும் பொழுது மறுரூபமாக்கப்படுகிறார்கள். వారు సజీవంగా లేపబడుతున్నప్పుడు వారు వాళ్ళు మార్పు పొందినటువంటి వారుగా ఉన్నారు. மறுரூபம் என்றால் என்ன? ఒక మరురూపం అంటే ఏమిటంటే, பிலிப்பியரின் புத்தகம் ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3வது அதிகாரம் 21வது வசனம் சொல்லுகிறது. 3వ అధ్యాయము 21వ వచనం చెబుతున్నది. அவர்கள் எல்லாவற்றையும் தமக்கு கீழ்ப்படுத்திக் கொள்ளத்தக்கதாக தம்முடைய வல்லமையான செயலின்படியே நம்முடைய அற்பமான சரீரத்தை தம்முடைய மகிமையான சரீரத்துக்கு ஒப்பாக மறுரூபமாக்குகிறார். సమస్తము తమకు లోబర్చుకున్న దాలని శక్తిని బట్టి ఆయన మన శరీరమందును మన మహిమ గల శరీరమునకు సమరూపముగా దాన్ని మార్చును. அதாவது அற்பமான சரீரம் என்றால் என்ன என்றால், ఇక సమరూపమైనటువంటి శరీరం ఏమిటంటే, ஆண்டவர் இந்த உலகத்திலே மனுஷனை சிருஷ்டிக்கும் பொழுது దేవుడు ఈ లోకములో మనిషిని సృష్టించినప్పుడు அவரை தேவ சாயலாக சிருஷ்டித்தார். దేవుని యొక్క స్వరూపములో సృష్టించాడు. எப்பொழுது சாத்தானுடைய வார்த்தைகளை கேட்டு ఎప్పుడైతే సాతాను మాటలకు లోబడి அவர்கள் பாவத்தில் விழுந்தார்களோ, వారు పాపములో పడ్డారో, அவரிடத்தில் இருந்ததான அந்த தேவ சாயலை அவர்கள் అప్పుడే இழந்து వారి నుండి ఆ యొక్క దేవుని యొక్క సారూప్యము వాళ్ళు పోగొట్టుకున్నారు. தேவ சாயலை இருந்து அற்பமான சாயலை பெற்றுக்கொண்டார். దేవుని యొక్క స్వరూపము నుండి మరి వేరే ఒక స్వరూపం వాళ్ళు మారినట్టు మనకు కనబడుతుంది. ஆனா கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு 2வது முறை வரும் பொழுது ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకముకు 2వసారి వచ్చేటప్పుడు அவர்களை இழந்த அந்த தேவனுடைய சாயலை மீண்டும் பெற்றுக் கொள்ளப்படுகிறார். వారు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క దేవుని స్వరూపము మరలా వారు పొందగలరు. இதைத்தான் என்ன செய்யறோம்னா மறுரூபம் என்று சொல்லப்படுகிறது. దీన్ని ఒక మరురూపమని చెప్పబడుతూ ఉన్నది. பாவ சரீரத்திற்கு பதிலாக పాప సంబంధమైన శరీరమునకు బదులు நித்திய ஜீவனை பெற்றுக்கொள்ளத்தக்க விதத்தில் அவருடைய சரீரம் மறுரூபமாக்கப்படுகிறது. జీవనం పొందేటటువంటి ఒక మార్పు కలిగిన శరీరం వారు పొందగలరు. ஏனென்றால் தாவீது தன்னுடைய 17வது சங்கீதம் 15வது வசனத்தில் சொல்லி, దావీదు కీర్తనలో 17వ కీర్తనలో 15వ వచనంలో ఇలా రాయబడి ఉన్నాడు, நான் விழிக்கும் பொழுது నేనైతే నీతి గలవాడనై
నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశ తీర్చుకొందును. அவர் இவ்விதமாக தாவீது சொல்லுகிறார். ఈ విధంగా దావీదు చెబుతూ ఉన్నాడు. யோவான் தன்னுடைய 1வது நிருபத்தில் 3ஆம் அதிகாரம் 2வது வசனத்தில் சொல்லுகிறார், 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనములో சகல பரிசுத்தவான்களும் உயிரோடு எழுப்பப்படும் பொழுது సకల పరిశుద్ధులు ప్రాణముతో లేపబడినప్పుడు அவர்கள் கிறிஸ்துவை போல இருப்பார்கள் என்று சொல்லுகிறார். వారు క్రీస్తులాగా ఉంటారని రాయబడి ఉన్నది. அவருக்கு ஒப்பாய் இருப்பார்கள் என்று வேதம் சொல்லுகிறது. వారు ఆయనకి సమముగా ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం చెప్పబడి ఉన్నది. సమமாக இல்லை, அவரை போல இருப்பார்கள் என்று సమానము కాదు గాని ఆయనలాగే ఉంటానని చెప్పబడుతున్నది. எவ்விதம் என்றால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுப்பப்படும் பொழுது ఏ విధంగా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవంగా లేపబడినప్పుడు அவர் தேவனுடைய அந்த சரீரத்தோடு தான் அவர் எழுந்தார். ఆయన దేవుడిచ్చినట్టు ఆ శరీరముతోనే లేచాడు. ఆయన அவருடைய சரீரம் மெய்யான சரீரமாக இருந்தது. ఆయన శరీరము నిజమైన శరీరముగానే ఉన్నది. இது லூக்கா 24ஆம் அதிகாரம், ఇది లూకా 24వ అధ్యాయము 39 నుండి 43 వசனம் వரை சொல்லுகின்றன. 39 నుంచి 49 వరకు రాయబడి ఉన్నది. உங்கள் வேதாகமத்தை நீங்கள் படித்து பார்த்து మీరు చదివి చూస్తే మీకు అర్థమవుతుంది. ஏனென்றால் அவர் சொல்லுகிறார், என் கைகளை பாருங்கள், ఎందుకంటే నా చేతులు చూడండి, என் சரீரத்தின் மாமிசத்தை பாருங்கள், నా శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలు చూడండి, எலும்புகளை பாருங்கள், నా ఎముకలు చూడండి. உங்களுக்கு சந்தேகமாயிருந்தா మీకు సందేహం అయితే நீங்கள் ஏதாவது புசிப்பதற்கு ஏதாவது கொடுங்கள் என்று கேட்டார். మీకు ఏదైనా ఆహారము తినడానికి నాకు ఇవ్వండి. அவர் உயிரோடு எழுப்பப்படுகின்ற நாளிலே ఆయన సజీవంగా ఉన్నటువంటి రోజులలో அவர் ఆవిயாக இல்லை, ఆయన ఆత్మగా లేడు కాదు, அவர் சரீரமாக தான் இருந்தார். ఆయన శరీరముగా ఉన్నాడు. அதே போலதான் நாமும் கூட అదే విధంగా మనము కూడా கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வரியில உயிரோடு எழுப்பப்படும் பொழுது ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో మనం సజీవంగా లేపబడతాం. சரீரத்தோட காணப்படுவோம். మనము ఆ మహిమ శరీరంతో కూడా మనం ఉండగలం. 2 విధమైన ఉదాహరణத்தை కర్తర్ சொல்கிறார். 2 విధమైన ఉదాహరణలు దేవుడు మీకు ఈ సమయంలో ఇస్తున్నాడు. మోసే என்ன செய்தான் என்றால், ఒకటి మోసే ఏం చేశాడంటే அவர் மரித்தார், ఆయన చనిపోయాడు, பிறகு உயிரோடு எழுப்பப்பட்டு பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டார். సజీవంగా లేచి పరమున కట్టబడ్డాడు. ఎలియా என்ன செய்தார் என்றால், ఎలియా ఏం చేశాడంటే உயிரோடு பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டார். సజీవంగా పరలోకము ఎత్తబడ్డాడు. ஆக பரிசுத்தவான்கள் 2 வகையாக எழுப்பப்படுகிறார்கள். పరిశుద్ధులు 2 రకములుగా లేపబడుతున్నారు. ஒருவர் மோசையை போல மரித்தவர்கள் உயிரோடு எழுப்புகிறார்கள். ఒకటి మోసేలాగా చనిపోయినటువంటి విధానంగా లేపబడుతున్నారు. உயிரோடு இருக்கிற பரிசுத்தவான்கள் எலியாவை போல பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்படுகிறார்கள். సజీవంగా ప్రాణంతో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏలేలాగా పరలోకములో ఎత్తబడుతున్నారు. இவர்கள் இருவரும் ஆகாயத்திலே சந்திக்கிறார்கள். ఇరు వర్గాల వారు కూడా ఆకాశంలో సందర్శించుకుంటారు. இதுதான் 1 தெசலோனிக்கர் புத்தகத்திலே சொல்கிறது. ఇది 1 తెస్సలోనిక పత్రికలో చెప్పబడి ఉన్నది. தேவ எக்காலத்தோடு దేవుడు బోరతోను வானத்திலிருந்து இறங்கி வருவார், ఆకాశమును దిగి వస్తాడు. அப்பொழுது கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள் முதலாவது எழுந்திருப்பார்கள். క్రీస్తులో మరణించినటువంటి వారు మొదట లేచెదరు. கீழே வசனம் சொல்லுகிறது, కింద వచనం చెబుతున్నది, பின்பு உயிரோடு இருக்க நாம கர்த்தருக்கு எதிர்கொண்டு போக సజీవులముగా ఉన్నటువంటి మనము మేఘంతో కూడా ఏకముగా మేఘమండలంలో కొనిపోబడదము. ஆக மேகங்கள் மேல் அவரோடு கூட நம்ம ஆகாயத்துக்கு எடுத்துக்கொள்ளப்படுகிறோம் என்று சொல்லுங்க. మేఘములతో కూడా ఆయనతో కూడా వెళ్ళగలుగుతాము. ஏனென்றால் இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருக்கும்போது அவர் சொன்ன வார்த்தை என்ன என்றால், యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, உங்கள் இருதயம் கலங்காது இருப்பதாக, హృదయములు కలవరపడనియ్యవద్దు, என்னிடத்தில் விசுவாசம் இருங்க, నా యందు విశ్వాసం ఉంచుడి, பிதாவிடத்தில் விசுவாசம் இருங்க, తండ్రి యందు విశ్వాసం ఉంచుడి, என் பிதாவின் வீட்டில் அநேக నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలున్నవి, அப்படி இல்லாது இருந்தால் நான் உங்களுக்கு சொல்லியிருப்பேன், అలాగ లేకపోతే నీకు చెప్పి ఉంటాను, நான் போய் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தப்படுத்தின பின்பு నేను వెళ్లి మీకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, நான் வந்து నేను వచ్చి மீன் உங்களை நான் என்னிடத்தில் கூட்டிக் கொண்டு వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకొని వెళ్తాను. அதன்படி அவர் வந்து அவருடைய பிள்ளைகளை கூப்பிட்டுக் கொண்டு அவர் இருக்கிற இடத்துக்கு அழைத்து செல்கிறார். ఆ విధంగా ఆయన తన బిడ్డల దగ్గరకు వచ్చి ఆయన వెళ్ళవలసిన స్థలంలో వాళ్ళ బిడ్డలు తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ஆக பரிசுத்தவான்கள் பரலோகத்துக்கு எடுத்துக் கொள்ளப்படுகிறார்கள். అది పరిశుద్ధులు పరలోకమునకు ఎత్తబడేటువంటి கர்த்தர் இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு வரும் பொழுது ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చేటప్పుడు 2 வகையான கூட்டத்தார்கள் அவரை சந்திக்கிறார்கள். 2 రకములైనటువంటి వర్గముల వారు ఆయన సందర్శిస్తాడు. பரிசுத்தவான்களை சந்திக்கிறார்கள், ఒకటి పరిశుద్ధులు సందర్శిస్తున్నాడు, துன்மார்க்கரும் அவரை பார்க்கிறார்கள், దుర్మార్గులు ఆయన చూస్తున్నారు. இதுக்கு வேதத்தில் அநேக ஆதாரங்கள் நாம் கொடுக்கப்பட்டிருக்கின்றன. వేరే ప్రాంతంలో అనేక ఆధారాలు మనం చూపించగలము. இது வந்து இதே போல ఇదే విధంగా துன்மார்க்கர் முழுமையாக அழிக்கப்படுகிறார்கள், దుర్మార్గులు సంపూర్ణంగా నాశనం చేయబడతారు, பரிசுத்தவான்கள் பரலோக
பரலோகத்திற்கு எடுத்துக் கொள்ளப்படுகிறார்கள். పరిశుద్ధులు పరలోకమునకు ఎత్తబడతారు. அப்ப பூமியில் உள்ள மனிதர்களுடைய நிலைமை என்ன என்று பார்க்கும் பொழுது అప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే எரேமியாவின் புத்தகம் 4ஆம் அதிகாரம் 25வது வசனத்தில் சொல்லுகிறது. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము చెప్పబడుతున్నది. ஒரு மனுஷனும் இந்த பூமியில உயிரோடு இருப்பதில்லை. ఒక మనిషి కూడా ఈ భూమి మీద సజీవముగా ఉండడం లేదు. அவர்கள் பூமிக்கு எருவாகிறார்கள் என்று சொல்கிறார். వారు భూమికి ఒక ఎరువులాగా సమమైపోతారు. பறவைகள் மட்டும் பறந்து போனதை நான் பார்த்தேன் என்று சொல்கிறார். ఆకాశ పక్షుల మటుకు సంచరించడం నేను చూస్తూ ఉన్నాను. அவர்களை எடுத்து அடக்கம் பண்ணுவதற்கு ஆட்கள் இல்லை. వారిని తీసి సమాధి చేయడానికి అక్కడ మనుషులు ఎవరు కూడా లేరు. அவர்களுக்காக புலம்பி அழுவதற்கு ஒருவரும் இல்லை. వారి గురించి ప్రలాపించి ఏడవడానికి ఒక మనిషి కూడా లేడు. எரேமியா 4ஆம் அதிகாரம் ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23, 24 வசனங்கள் சொல்லுகிறது. 23, 24 వచనాలు చెప్పబడుతున్నది. ஆதியிலே எவ்விதமாய் ஆண்டவர் இந்த உலகத்தை சீர்படுத்துவதற்கு முன்பாக ఆదిలో దేవుడు ఈ లోకాన్ని ఎట్ట సృజించాడో அதற்கு முன்பாக అంతకు ముందుగా பூமியானது ஒழுங்கின்மையும் வெறுமையா இருந்தது. భూమి నిరాకారము శూన్యముగా ఉన్నది. அதே போலதான் இயேசு கிறிஸ்துவின் வருகையில అదే విధంగా యేసుక్రీస్తు యొక్క రాకడలో కూడా இந்த பூமியானது ஒழுங்கின்மையும் வெறுமையாய் ఈ மாற்றப்படுகிறது. భూమి కూడా నిరాకారము శూన్యముగా మార్చబడుతుంది. இததான் 2 பேதுரு புத்தகம் 3ஆம் அதிகாரம் 10வது வசனம் சொல்லுகிறது. దీని గురించి 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం చెబుతూ ఉంది. இயேசு கிறிஸ்துவின் வருகையில యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో இவைகள் எல்லாம் என்ன செய்யறதுனால் வெந்து உருகி போகிறது என்று சொல்லுகிறார். వీరందరూ కూడా వారు వచ్చే సమయంలో వారందరూ కూడా అగ్నితో దహించేటటువంటి వారుగా ఉంటారు. அப்பொழுது வானங்கள் மடமடம் என்று அகன்று போக போகிறது. ఆకాశంలో ఉన్నటువంటి సమస్తము రగులుకొనును, பூமியில் உள்ள எல்லாமே அடிந்து போகின்றன. భూమి దాని కృత్యములు కాలిపోవును. ஆக இந்த பூமியில ஒன்றுமே இல்லை. ఈ భూమిలో ఏది కూడా ఉండదు. ஏன் இப்படிப்பட்ட ஒரு சாபம் இந்த பூமிக்கு வந்தது என்று ఎందుకు சொன்னால், ఇలాంటి ఒక శాపం భూమికి వచ్చిందంటే தேவன் சீனாய் மலையிலே மோசே இடத்தில் கொடுத்த அந்த 10 பிரமாணத்தை దేవుడు మోసేకి సీనాయి కొండ పైన 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు அந்த 10 பிரமாணத்திற்கு கீழ்ப்படியாமல் அதுக்கு விரோதமாய் செயல்பட்டதால் ఆ 10 ఆజ్ఞలకు వాళ్ళు లోబడకుండా దానికి విరోధంగా వాళ్ళు ఉన్నారు కనుక ఆ రోజుల్లో கர்த்தராகிய இயேசு கிறிஸ்து அந்த 2வது வருகையில் இந்த பூமி அவிதமான சாபத்திற்குள்ளாக்கப்படுகிறது. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చిన భూమి ఆ విధమైనటువంటి శాపము అనుభవిస్తున్నది. அவர் பரிசுத்தவான்களை மாற்ற அந்த மேகத்திலே சந்தித்து பரலோகத்துக்கு அழைத்துச் செல்கிறார். ఆయన పరిశుద్ధుల మట్టుకు ఆ మేఘముల మీద సందర్శించి పరిశుద్ధుల్ని కొనుక్కోబడతాడు. ஏனென்றால் யோவான் எழுதின சுவிசேஷகம் ఎందుకంటే యోహాను రాసినటువంటి సువార్త 17ஆம் அதிகாரம் 24வது வசனத்தின் படி 17వ అధ్యాయం 24వ వచన ప్రకారం చదివినప్పుడు அவர் பிதாவிடத்திலே ஜெபிக்கிறார். ఆయన తండ్రి సమ్ముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ஆண்டவரே, நீர் எங்களுக்கு தந்த பிள்ளைகள், తండ్రి మీరు మాకిచ్చినటువంటి బిడ్డలు, நான் எங்க இருக்கிறேனோ அவர்களும் என்னோட இருக்கும்படி నేను ఎక్కడ ఉంటానో వారు కూడా నాతో కూడా ఉండాలని ఆశపడుతున్నా. அவர் இந்த இடத்துல ஆண்டவரிடத்தில் கேட்டார். ఆయన తండ్రితో అడుగుతున్నాడు. அந்த வாக்குத்தத்தத்தின்படி ఆ వాగ్దానమును బట్టి அவருடைய தகப்பனார் என்ன செய்தார்னா, உம்மிடத்தில் நான் கொடுத்த பிள்ளைகள் நிச்சயமாக அவர்களை பரலோகத்தில் அழைத்துக் கொண்டு வருவதற்குரிய அதிகாரத்தை கொடுத்தார். ఆయన తండ్రికి చెప్తున్నాడు, నిశ్చయముగా నేను నీకు ఇచ్చిన పిల్లలు పరలోకము తీసుకొని వస్తానని చెప్పేసి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. அதுதான் இந்த வசனங்கள் சொல்லுகிறது. கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள் பரலோகத்தில் 1000 வருட அரசாட்சி செய்வார்கள். అది యొక్క వచనం చెప్తుంది, క్రీస్తును ముద్రించినటువంటి వారు పరలోకంలో 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. இதுதான் வெளிப்படுத்தல் விசேஷம் 20ஆம் அதிகாரம் 4வது வசனம் சொல்லுகிறது. ఇదే యొక్క ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడి ఉన్నది. வெளிப்படுத்தல் விசேஷம் 3ஆம் அதிகாரம் 21வது வசனத்திலும், ప్రకటన గ్రంథము 3ஆம் அதிகாரம் 21வது 3వ வசனத்திலும், అధ్యాయం 21వ వచనంలో 149வது சங்கீதம் 149వ కీర్తన 4-9 வசனங்களும் 4-9 వచనాలు இந்த சம்பவங்கள் எல்லாம் பரலோகத்திலே சென்று தேவனுடைய பிள்ளைகள் எப்படி இருப்பார்கள் என்பதை சொல்லுகிறது. ఈ సంఘటనలన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలు పరలోకములో ఎలాగుంటారని సూచించబడి ఉన్నది. இவர்கள் பரலோகத்திலே சென்று இந்த 1000 வருடம் அரசாட்சி செய்ய போகிறார்கள். వీళ్ళు పరలోకమునకు వెళ్లి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. இவர்கள் அந்த 1000 வருடத்திலே వీళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో 1 కొరింథీయుల పుస్తకం 6ఆம் அதிகாரம் 6వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివినప్పుడు இந்த வசனங்கள் என்ன சொல்லப்படுகிறது என்றால், ఈ వచనాలు ఏం చెబుతున్నదంటే பரலோகத்திலே தேவனுடைய பிள்ளைகள் పరలోకములో దేవుని యొక్క బిడ్డలు துன்மார்க்கரை நியாயம் தீர்க்க போகிறார்கள் என்று சொல்கிறார். దుర్మార్గులకు న్యాయం తీరుస్తాడు. அது மாத்திரமல்ல, అంత మాత్రమే కాదు, விழுந்து போன தேவதூதர்களையே நியாயம் தீர்க்க போகிறார்கள். పడిపోయినటువంటి దేవదూతలకు కూడా వాళ్ళు తీర్పు చేస్తారు. அந்த 1000 வருட அரசாட்சியிலே பரலோகத்தில் நாம் எல்லாரும் ஒரே உயரத்தில் நாம் வளர போகிறோம். ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకంలో మనం అందరం కూడా ఒకే రీతిగా ఉండబోతున్నాము. அங்கு நம்மிடத்தில் மொழி வேற்றுமைகள் இல்லை. అక్కడ భాషా భేదములు లేవు. அங்கு உயர்ந்தவன் தாழ்ந்தவன் என்று இல்லை. అక్కడ పెద్దవాడు
చిన్నవాడు భేదము లేదు. அங்கு ஒருவன் சிகப்பாக இன்னொரு கருப்பாக இருப்பதில்லை. అక్కడ ఒకటి ఎర్రటి వాడు ఒకటి నల్లటి వాడు భేదము లేదు. அங்க முடவர்கள் இல்லை, செவிடர்கள் இல்லை, అక్కడ చెవిటి వాళ్ళు లేరు, అవిటి వాళ్ళు లేరు, அங்க குருடர்கள் யாரும் இல்லை, అక్కడ కుంటి వారు కూడా లేరు. இவர்கள் இந்த 1000 வருட அரசாட்சியில వీరు 1000 ఏళ్ల పరిపాలనలో எல்லாரும் ஒன்றாக இருந்து అందరూ ఒకటిగా ఉండి ஒரே இடத்துல ఒకే ఒక స్థలములో தேவனை தரிசிக்க போகிறார்கள். దేవుని దర్శించబోతూ ఉన్నారు. அது மாத்திரமல்ல, అంత మాత్రమే కాదు, இந்த 1000 வருட அரசாட்சியிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்து எங்கெங்கே செல்லுகிறாரோ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడెక్కడ వెళతాడో அங்கு அவருடன் இவர்களும் செல்ல போகிறார்கள் என்று అక్కడ కూడా சொல்கிறார்கள். వీరు కూడా వారితో యేసుక్రీస్తు కూడా వెళుతారని చెప్పి రాయబడి ఉన్నది. இந்த வேத వచనங்கள் ఎరేమియా పుస్తకం என்ன சொல்கிறான்னு ఈ యొక్క சொன்னா, దేవుని యొక్క ప్రవచనములో ప్రియమా గ్రంథములో ఏమో రాయబడి ఉన్నదంటే, கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு 2வது முறை வரும்பொழுது ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకము రెండవసారిగా వస్తున్నప్పుడు இந்த பூமியை என்ன செய்யறனால் அக்னிக்கு இரையாக ఈ போகிறது, యొక్క భూమి అగ్నితో ఆహుతైపోతుంది రాయబడి அது ఉన్నది. வெறுமையாய் போகிறது என்று అది சொல்லுகிறார். ఏమీ లేకుండా పోతుంది అని రాయబడి ఉంది. அப்படியே இருக்கும் பொழுது இந்த பூமியிலே 1000 வருட அரசாட்சியை நம்ம எப்படி செய்ய முடியும்? అలాగ ఉన్నప్పుడు ఈ భూమి మీద మనము 1000 ఏళ్ల పరిపాలన మనం ఎలా చేయగలుగుతాం? ஏனென்றால் வானத்தை அவர் பார்க்கிறார், சூரிய சந்திர நட்சத்திரங்கள் இல்லை என்று சொல்லுகிறார். ఆయన ఆకాశం చూస్తున్నాడు, సూర్యచంద్రుడు నక్షత్రములు కూడా లేవు. பூமி பார்க்கிறார், செடி கொடி மரங்கள் இல்லை என்று భూమి சொல்லுகிறார். చూస్తున్నాడు, చెట్లు చామలు అవి కూడా కనబడడం లేదు. எல்லாம் ஒழுங்கின்மை வெறுமையா இருக்கும் பொழுது అన్ని కూడా నిరాకారం శూన్యముగా ఉన్నప్పుడు இந்த பூமியிலே மனிதன் எவ்விதமாக 1000 வருட அரசாட்சி செய்ய ఈ முடியும்? భూమిలో మనిషి 1000 ఏళ్ల పరిపాలన ఎలా చేయగలడు? ஆனா வேதம் என்ன சொல்கிறேன்னு சொன்னால், దేవుని గ్రంథం ఏం చెబుతుందంటే, 2 కొరింథీయుల పుస్తకం 5వ అధికారం 1-2 వచనங்கள் 2 சொல்கிறது. కొరింథీ 5వ అధ్యాయము 1-2 వచనాలు చెబుతున్నది. நித்திய வீடு, அழிவில்லாத வீடு நமக்கு பரலோகத்தில் இருக்கிறதுன்னு சொல்கிறது. నిత్యమైనటువంటి నివాసము, నిత్యమైనటువంటి రాజ్యము, నిత్యమైనటువంటి ఇల్లు పరలోకమా మనకు ఉందని రాయబడి ఉన్నది. இடத்துல வேண்டிக் கொண்டதும் அதுதான், நான் எங்கே இருக்கிறேனோ அங்கே நீர் கொடுத்த பிள்ளைகள் என்னோட இருக்க வேண்டும் என்று ఆయన கேட்டார். తండ్రితో సంధి సముఖంలో ఆయన మొర పెడుతున్నాడు, తండ్రి మీరిచ్చిన పిల్లలు నేను ఎక్కడ ఉంటానో వారు కూడా అక్కడే ఉండాలని చెప్పేసి ఆయన அவர் వేడుకుంటున్నాడు. கடைசியாக இயேசு கிறிஸ்து இந்த உலகத்தை விட்டு போகும்பொழுது கொடுத்த வாக்குத்தத்தம், ఆయన చివరగా యేసుక్రీస్తు లోకం విడిచి వెళుతున్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది, என் பிதா வீட்டுக்கு நான் போய் నేను తండ్రి ఇంటికి వెళ్లి உங்களுக்கு என்று ஒரு இல்லத்தை ஆயத்தப்படுத்தி నీకంటూ ఒక ఇల్లుని ఏర్పాటు చేసి நான் மீண்டும் இந்த உலகத்திற்கு வந்து నేను మరలా ఈ లోకమునకు వచ్చి உங்களை நான் என்னோட கூட்டுக் கொண்டு என்னுடைய பிதா வீட்டுக்கு మిమ్మల్ని போகிறேன் నాతో சொன்னார். కూడా తీసుకొని వెళ్తానని చెప్పి తండ్రితో చెబుతున్నాడు. அவர் சொன்னபடி பரலோகத்திற்கு தான் அழைத்து கொண்டு ఆయన போகிறார் தவிர చెప్పినట్లు పరలోకమునకు తీసుకెళ్తున్నాడు తప్ప இந்த பூமியிலே 1000 வருடம் அரசாட்சி ఈ செய்வதில்லை. భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయడం లేదు. இங்க 1000 வருட அரசாட்சி பரலோகத்தில் தான் நடக்கிறது 1000 ఏళ్ల పరిపాలన పరలోకములో జరుగుద్ది என்பதை நாம் மறந்து விடக் கூடாது. అని మర్చిపోవద్దు మనము. இந்த 1000 வருட அரசாட்சி பரலோகத்திலே முடிந்த பின்பு ఈ 1000 ఏళ్ల పరిపాలన పరలోకములో ముగించుకున్న తర్వాత தேவனுடைய பிள்ளைகள் దేవుని యొక్క బిడ్డలు பரம எருசலேமை விட்டு పరమ యెరూషలేమును విడిచిపెట్టి அவர்கள் மீண்டும் இந்த பூமிக்கு வருகிறார்கள் என்று வேதம் சொல்லுகிறது. వారు మరలా భూమి మీదకి వస్తారని చెప్పేసి దేవుని వాక్యం రాయబడి ఉన్నది. இந்த వచనం எங்கே சொல்கிறேன்னு சொன்னால், ఈ వచనం ఎక్కడ ఉన్నదంటే வெளிப்படுத்தின விசேஷம் 20వ அதிகாரம் ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8வது వచనం சொல்லுகிறது, 8వ వచనం చెబుతున్నది, பூமியின் 4 திசையிலும் உள்ள ஜாதிகளாகிய கோகையும் மாகோயும் భూమి నలుదిక్కులో ఉన్నటువంటి గోగు మాగోగు மோசம் போக்கும் படிக்கும், మోసపోకూడనట్లు அவர்களை யுத்தத்திற்கு கூட்டிக் கொள்ளும் படிக்கும் వారు యుద్ధమునకు కొనిపోబడినట్లు புறப்படுவான், వాళ్ళు బయలుదేరుతారు. அவருடைய தொகை கடற்கரை மணலாய் இருக்கும் என்று சொல்லுகிறார்கள். వాళ్ళ యొక్క జన సమూహము ఆ యొక్క విస్తారంగా ఉంటామని రాయబడి ఉంది. இது எப்படின்னு சொல்கிறேன் என்றால், ఇది ఎలాగంటే பரலோகத்தில் அந்த பரிசுத்தவான்கள், పరలోకంలో పరిశుద్ధులు, தேவதூதர்கள், దేవదూతలు இவர்கள் எல்லாம் அந்த பரலோகத்தை விட்டு அந்த பரம எருசலேம் పరలోకమును విడిచిపెట్టి పరమ యెరూషలేమునకు அது பரலோகத்தை விட்டு அப்படியே கீழே இறங்கி வருகிறார்கள். అలాగే పరలోకం విడిచి అలా కింద వస్తున్నారు. இதை வெளிப்படுத்தல் 21వ அதிகாரம் 2வது వచనం சொல்லுகிறது. ప్రకటన 21వ అధ్యాయము 20వ వచనము రాయబడి ఉన్నది. இப்படியாக அவர்கள் பரலோகத்தை விட்டு மீண்டும் இந்த பூமிக்கு வரப்போகிறார்கள். ఇలాగే పరలోకాన్ని విడిచిపెట్టి వారు భూమి మీదకే రాబోతున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து தாம் இந்த 2வது முறை இந்த உலகத்திற்கு வரும் பொழுது యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకమునకు వచ్చినప్పుడు அவர் பூமியிலே மேல் கால் வைப்பதில்லை, ఆయన భూమి మీద కాలు పెట్టడు. ஆகாயத்தில் தான் சந்திக்கப்பட்ட ఆయన பரலோகம். ఆకాశంలో సంధించి పరలోకానికి ఎత్తుపడతాడు. ஆனால் 3வது வருகையில தான் అయితే 3వ రాకడలోనే அவர் இந்த உலகத்திற்கு பூமிக்கு வருகிறார். ఆయన ఈ లోకంలో కొరకు ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఆయన கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தை விட்டு அவர் போகும் பொழுது ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి వాళ్ళు వెళుతున్నప్పుడు அப்போஸ்தலர் புத்தகம் అపోస్తలుల 1வது அதிகாரம் 1వ అధ్యాయము 9, 10, 11 వచనங்கள் சொல்கிறது. 9, 10 వచనాలు చెప్పబడుతున్నది. அங்கு எல்லாருக்கும் முன்பாக వారికి అందరికి ముందుగా ఈ మాటలు చెప్పి వారి చూచుచుండగా ఆయన ఆరోహమాయను. అప్పుడు వారి కన్నులు కనబడిను,
ఒక మేఘము ఆయన కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తెర చూస్తుండది. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి వద్ద నిలిచిరి. గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుచున్నానని వారితో చెప్పిరి. 12వ వచనం 12వ వచనం కూడా చదువుకుంటే, అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்து தாமே இந்த உலகத்தை விட்டு பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்படும் பொழுது ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకం నుంచి పరలోకమునకు ఎత్తబడినప్పుడు அவர் என்ன செய்தார் என்றால், ఆయన ఏం చేశాడంటే, யாருக்கும் தெரியாம திருட்டுத்தனமாக பரலோகத்துக்கு போகவில்லை. ఆయన ఎవరికి తెలియకుండా దొంగతనంగా పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు. அவர் రహస్యமாக పోగவில்லை. ఆయన రహస్యంగా వెళ్ళాలా. யாரை ஏமாற்றி விட்டு போகவில்லை. ఆయన ఏమార్చి వెళ్ళలేదు. எல்லாருடைய கண்களும் காணும்படியாகத்தான் అందరూ కనునేతను చూసినట్లు அவர் పరలోகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டார். ఆయన పరలోకమునకు పరమునకు அங்க இருந்துதானே அந்த கலிலேய மக்கள்கள் అక్కడ ఉన్నటువంటి ఆ గలిలయ அந்த మనుషులు வானத்தை అన్నాந்து பார்த்து கொண்டு இருக்கையிலே ఆకాశంపు తెర చూస్తున్నటువంటి వారిని చూసి 2 தேவதூதர்கள் வந்து சொல்லுகிறார்கள், 2 దేవదూతలు వచ్చి చెబుతున్నారు, நீங்க ஏன் வானத்தை அண்ணாந்து பார்த்து கொண்டு இருக்கிறீர்கள்? ఎందుకు ఆకాశంపు తెర చూస్తున్నారు? உங்க கண்களுக்கு முன்பாக பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்ட தேவனானவர் కన్నుల ముందుగానే పరమునకు ఎత్తబడినటువంటి యేసుని உங்கள் கண்களை காணும்படி மீண்டும் அந்த உலகத்திற்கு அவர் வரப்போகிறார். చూస్తున్నట్లు మరలా ఆయన ఇలాగిన భూమికి తిరిగి దిగి వస్తాడు. உடனே அவர்களை என்ன செய்தார் என்று சொன்னார், వెంటనే వారు ఏమి చేశారంటే அந்த ஒலிவை மலையை விட்டு அவர்கள் இறங்கி போய்விட்டார்கள் என்று ఆ యొక్క சொல்கிறார். ఒలివ కొండల నుండి విడిచి వారు దిగి వెళ్ళినట్టు చూస్తున్నాము. இந்த ஒலிவ மரத்தின் மேலே ஒலிவ மலையின் மேல் இருந்து தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தை விட்டு பரலோகத்துக்கு போனார். ఈ యొక్క ఒలివ కొండలపై నుండి ఆయన ఈ యొక్క లోకాన్ని విడిచి పరమునకు ఎక్కి వెళ్ళాడు. அவர் சொன்ன வாக்குத்தத்தத்தின்படி, ఆయన చెప్పిన వాగ్దానం బట్టి அவர் மீண்டுமாக இந்த உலகத்திற்கு வரும் பொழுது ఆయన మిగులా ఈ లోకమునకు వచ్చేటప్పుడు அந்த பரம எருசலேம், ఆ పరమ యెరూషలేము அதே ஒலிவ மலையின் மேலே தான் வந்து உட்கார போகிறது. ఒలివ కొండ పైన వచ్చి కూర్చుంటాడు ఆయన. இது సగర్యావిன் పుస్తకం, ఇది జకర్యా రాసినటువంటి గ్రంథములో 14వ అధికారం 14వ అధ్యాయము 4వ వచనத்திலே சொல்லப்படுகிறது. 4వ వచనంలో చెప్పబడింది, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున్న ఒలివల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణము తట్టునకును జరుగును. இவ்விதமாக ஒலிவ மலையின் மேலே அந்த பரம எருசலேம் இறங்கி நின்ற பின்பு, ఈ విధంగా ఒలివ కొండ పైన పరమ యెరూషలేము దిగినప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்து தாமே அந்த எருசலேம் பட்டணத்துடைய கதவை திறந்து ప్రభు యేసుక్రీస్తు యొక్క యెరూషలేము యొక్క తలుపులు తీసి அவர் தன்னுடைய காலை முதலாவது என்ன செய்யறால் வைக்கின்றார். ఆయన తన కాలు తీసి దాని మీద పెట్టినట్లు చూస్తాం. இவ்விதமாய் வைக்கும் பொழுது ఇలాగా ఆయన ఆ కాలు కొండ మీద పెట్టేట அந்த ஒலிவ மலையானது ఆ ఒలివ కొండలో கிழக்குக்கும் மேற்குக்கும் తూర్పుకి அது என்ன செய்யறா பிளந்து ఆ విధంగా వారు జరిగి ఒదిగి அது సమభూమిயாக మాற்றப்படுகிறது. సమభూమిగా మార్చబడుతుంది. அப்பொழுது అప్పుడు எல்லாம் உயிரோட எழுப்பப்படுகிறார்கள். దుర్మార్గులంతా కూడా ప్రాణం ఇచ్చి సజీవంగా లేపబడతారు. இதுவரை కట్టపట్టవనాக కాణపట్ట పిశాసానవను విడుదలయాగப்படுகிறார். ఈ వరకు బంధింపబడినటువంటి సాతానుడు ఆ యొక్క సంఖ్యలు తెంపబడతాయి. మా అడ్రస్ క్రీస్తు 2వ రకాల రష్యన్ సువార్త, పాస్టర్ జి మాణిక్యం, డోర్ నెంబర్ 7-1-880/10, సెట్టింగ్ రోడ్, చేపల మార్కెట్ ఎదురుగా, స్టౌనస్పేట పోస్ట్, నెల్లూరు జిల్లా. పిన్ కోడ్ 524002. మా సెల్ నంబర్ 9290785780. మరొక నంబర్ 7702570509. Our address, Jesus Seconds Coming You, Pastor G. Manikyam, door number 7-1-880/10, Settigood Road, near Fish Market, Stownspad Post, Nellore Town. Pin number 524002. Cell number 9290785780. 7702570509.
జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే